పులివెందులలో కూటమి నేతలు కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఈ ప్రాంతంలో ఏనాడు లేని కోడి పందాల సంస్కృతిని కొత్తగా తీసుకొచ్చారు. ఓవైపు పోలీసులు కోడి పందాలు చట్ట విరుద్ధమని హెచ్చరికలు జారీ చేస్తున్నా కూటమి నేతలు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా భారీ స్థాయిలో కోడి పందాలు ఆడించేందుకు రంగం సిద్ధం చేశారు. సాధారణంగా పులివెందుల కడప ప్రాంతంలో సంక్రాంతి వస్తే ఎడ్ల బండలాగుడు పోటీల వంటివి జరపడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు కూటమి నేతలు పులివెందులకు కొత్తగా కోడి పందాల సంస్కృతి తీసుకొచ్చారు. గతంలో ఏనాడు ఈ సంస్కృతి లేకపోయినా లక్షల్లో సంపాదించుకోవచ్చంటూ కూటమి నేతల అండదండలతో భారీ స్థాయిలో కోడి పందాల బరులు సిద్ధం చేస్తున్నారు. దీన్ని చూసి పులివెందుల వాసులు అవాక్కవుతున్నారు. ఓవైపు పోలీసులు కోడి పందాలను సహించేది లేదని, ఒకవేళ ఎవరైనా బరులు ఏర్పాటు చేస్తే వాటిని దున్నించేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కూడా కూటమి నేతలు ఇవేం పట్టించుకోవడం లేదు. మొట్టమొదటిసారిగా పులివెందులలో కోడి పందాలు ప్రవేశపెట్టారు. లక్షల్లో పందాలు నిర్వహించేందుకు భారీ స్థాయిలో రంగం సిద్ధం చేశారు. పులివెందుల శివారులోనే పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పందెం రాయుళ్లతో పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. పోలీసులు హెచ్చరించిన టీడీపీ కూటమి నేతలు పులివెందులలో కోడి పందాల నిర్వహణకు రంగం సిద్ధం చేయడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పచ్చ ఖద్దరు చొక్కాల ముందు కాకి యూనిఫామ్ తెల్లబోయిందా? అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుదామన్న పోలీసుల మాట తమ్ముళ్ల పాదాల కింద చిక్కి నలిగిపోయిందా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఇది సంప్రదాయం దాటి జూదం వైపుగా వెళ్ళిపోతోంది. అలాంటి ఒక సంస్కృతిని లేని చోట కూడా తీసుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది పులివెందులలో? పులివెందుల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ కోడి పందాల సంస్కృతి అనేది లేదు. సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఏదైతే ఎడ్లు బండలాగుడు పోటీలు కానీ, లేకపోతే ఎడ్ల పందాలు కానీ, ఇట్లాంటి ఏదైనా నిర్వహించేటువంటి జల్లికట్టు కానీ, ఇట్లాంటి కొన్ని నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ తాజాగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది రాయచోటి ప్రాంతంలో ఏదైతే ఈ కోడి పందాలు సంస్కృతిని తీసుకొచ్చారు, ఇప్పుడు తాజాగా ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల పట్టణానికి కోతవేటు దూరంలో శివార్లోనే దాదాపుగా బరులు ఏర్పాటు చేసేసి భారీ స్థాయిలో ఏదైతే కోడి పందాలు నిర్వహించేందుకు కూటమి నేతలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీటిని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. కళ్ళ ముందు 2 రోజులుగా వీటిని ఏర్పాటు చేస్తున్నప్పటికీ పోలీసులు కానీ వాటి వైపు చూసేటువంటి పరిస్థితి. మామూలుగా అయితే కోడి పందాలు నిర్వహించడానికి వీల్లేదు, ఎవరైనా ఇట్లా బరులు ఏర్పాటు చేస్తే మేము ట్రాక్టర్లతో దున్నించేస్తామని చెప్పేసి మాటలైతే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా కూటమి నేతలు దీంట్లో రంగంలోకి దిగి దాదాపుగా వీళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో దీన్ని నిర్వహించేటువంటి కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు కూడా అటువైపు చూడటం లేదనేటువంటి విమర్శలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద అసలు పులివెందుల ప్రాంతంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ కోళ్ల పందాలు ఇంత భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేసి వీటిని పోటీలు ఏర్పాటు చేసేటువంటి సంస్కృతి లేదు. ఈ సంస్కృతి ఈసారి కొత్తగా తీసుకురావడంతో స్థానికులు కూడా అవాక్ అవుతున్నారు. ఎందుకంటే కోడి పందాల సిస్టమ్ అనేది ఇక్కడ లేనటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎడ్ల బండలాగుడు పోటీలు అప్పుడప్పుడు కూడా అనువాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కొత్తగా దీన్ని తీసుకురావడంతో దానికి తోటి లక్షల రూపాయలు సంపాదించుకోవాలనే ఒక కాన్సెప్ట్ తో ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి కూడా కోడి పందాలకు సంబంధించిన వాళ్ళని ఆహ్వానిస్తూ ఈ పందాలని వాళ్ళే దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే నిర్వహించాలని చెప్పి సిద్ధం చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ కోడి పందాలు నిర్వహించేందుకు కూడా బరులన్నీ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.